కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఒక్కో షాకింగ్ విషయం బయటకు వస్తుంది. అగ్ని ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజ్ క్యాబిన్ లో వందల కొద్దీ స్మార్ట్ ఫోన్లు బయటపడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ టీంలు ప్రాథమికంగా గుర్తించాయి. హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నప్పుడు కాలిపోయిన బస్సు వద్ద ఎల్లో కలర్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ల బాక్సులను దర్యాప్తు బృందాలు ఆమెకు చూపించాయి. ఆ స్మార్ట్ ఫోన్లే ఈ ప్రమాద తీవ్రతను మరింత పెంచాయని ఇప్పుడు ఫోరెన్సిక్ టీంలు గుర్తించాయి. వారు చెప్పిన వివరాల ప్రకారం హైవే పైన స్పీడ్ గా వెళ్తున్న బస్సు బైకును ఢీకొనగానే బైక్ ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి అందులో నుంచి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో దాన్ని బస్సు కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలోనే నిప్పు రవ్వలు చెలరేగాయి. దానికి పెట్రోల్ తోడైంది. దీంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఈ మంటలు ముందు లగేజ్ క్యాబిన్ కంటుకున్నాయి. అందులోనే 234 స్మార్ట్ ఫోన్లతో కూడిన ఓ పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలిపోయాయి. ఆ మంటలు లగేజ్ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్ కు వ్యాపించాయి. దీంతో లగేజ్ క్యాబిన్ కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు ముందు భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి 46 లక్షల రూపాయల విలువైన రియల్మీ కంపెనీ స్మార్ట్ ఫోన్ల బాక్స్ ను వేమూరి కావేరీ ట్రావెల్స్ లో పంపేందుకు పార్సిల్ బుక్ చేశారు. బెంగళూరులోని ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ కు ఈ పార్సిల్స్ చేరాల్సి ఉంది. లగేజ్ క్యాబిన్ లో ఉంచిన ఈ స్మార్ట్ ఫోన్ల బాక్స్ కు మంటలు వ్యాపించడం, దీనివల్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. శబ్దం రావడంతో డ్రైవర్ లక్ష్మయ్య బస్సును ఆపి అతని సీటు పక్కన ఉండే డోర్ నుంచి దిగి బస్సు వెనక్కి వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుపోయింది. బస్సు లోపల చిక్కుకుపోయిన ప్రయాణికులు తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుడివైపునున్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కొంతమంది నిద్రలోనే అగ్నికి ఆహుతవగా మరికొందరు దట్టమైన పొగకు ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో చిక్కుకుపోయారు. బస్సు వెనక ఉన్న అద్దాన్ని బయట నుంచి కొందరు పగలగొట్టడంతో అందులో నుంచి దూకి కొంతమంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో హైదరాబాద్ జేఎన్టీయూ ప్రాంతానికి చెందిన రామిరెడ్డి కూడా ఉన్నారు. నేను కావేరీ బస్ కి 9:20కి ఇక్కడ టికెట్ తీసుకుని మన జేఎన్టీయూ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్ ఎక్కాను. మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు, ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు. మళ్ళీ వై జంక్షన్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్సులోకి మార్చారు సార్. ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి 10 ఆ టైంకి ఒకసారి వాష్రూమ్కి ఆపారు. తర్వాత మేము అలా స్టార్ట్ అయ్యాక మేము పడుకుని పోయాము. కరెక్ట్గా 2-2:30 మధ్యలో నేను లాస్ట్ సీట్ నాదండి, బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే. 2-2:20 ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబదబా గుద్దుతున్నారండి. నా బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు. మెలకొచ్చి చూసేటప్పటికి అంత పొగ, లోపల ఏమి ఎవరు కనబడతలేదు. ఎందుకు గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకలు అరుపులు లోపల. ఎవరు ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ లోపలంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉంది కదా, వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసి ప్లేస్ లో అందరూ ఉన్నారు. ఏ డోర్లు ఓపెన్ అవుతలేరు. ఈలోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి నాది అప్పర్ అండి, కింద దిగుదాం అనేటప్పటికి అద్దం బదలు కొట్టేశారు. వాళ్ళిద్దరూ దూకుతా పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు. నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు. కింద పడిపోయాక ఒక 2-3 నిమిషాలు ఏం మాకేం తెలియలేదు. అప్పుడు బస్సు పక్క ఆపి ఉందండి. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ 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 సౌండ్లతో పేలిపోతుంది. ఇంకా మాకు ఇదంతా బ్లడ్, మొత్తం ఈ షర్ట్లో ఎన్ని బ్లడ్ తోటి మేము అలా 2 నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి మాట. వాళ్ళు ఎవరో కారులో ఇన్నోవాళ్ళు ఎవరో వచ్చారు. ఆ కారులో నన్ను ఇంకో 2 ఉన్నారు. ముగ్గురిని కారులో వర్షం పడుతుంది. ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్.
వాస్తవానికి ప్యాసింజర్ వెహికల్స్ లో వారి వ్యక్తిగత లగేజ్ తప్ప ఇతర సరుకులేవి ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాలను సరుకు రవాణా కోసం వాడేస్తున్నాయి. వాటిని లగేజ్ క్యాబిన్లలో పెడుతున్నాయి. వోల్వో, స్కానియా బస్సుల్లో అయితే బైకులు, స్కూటర్లు కూడా లగేజ్ క్యాబిన్లో పెట్టి తీసుకొస్తున్నారు. ఏ ప్రమాదం జరగనంత వరకు ఇది చాలా సులభంగా అయిపోయే పనిలానే కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం వాటికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా అచ్చం ఇలాగే జరిగింది. ప్రమాద తీవ్రత పెరగడానికి ఈ స్మార్ట్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సో సాధారణంగా మొబైల్ ఫోన్ల పై భాగాన్ని ప్లాస్టిక్ తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంట కొంచెం తగిలినా కూడా పేలిపోతుంది. అది తెలిసి కూడా బస్సులో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణ నష్టానికి కారణమైంది.